Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఈ ఆఫీస్ అక్రిడిటేషన్ కి ఎలక్షన్ కమిషన్ బ్రేక్ లేసింది. కానీ దీనికి ముందు ఈ ఆఫీస్ మీద రాజకీయంగా పెద్ద రచ్చ జరుగుతోంది. ఏపీలో ప్రభుత్వ ఫైళ్లకు అనుమానపు నిప్పంటుకుంది. సందేహాలతో భగ్గుమని మండిపోతోంది సర్కారీ డిజిటల్ ఫైళ్ల వ్యవస్థ. అప్గ్రేడేషన్ ముసుగులో డాక్యుమెంట్స్ ని తారుమారు చేస్తారు అన్నదే టీడీపీ భయం. రికార్డులన్నీ భద్రం, ఎక్కడికి పోవు అన్నది వైసీపీ సర్కారిస్తున్న అభయం. జనాన్ని మాత్రం అనుమానపు ముళ్లు గుచ్చుకుంటూనే ఉన్నాయి. అపోజిషన్ వాళ్ళ అనుమానాలేంటి, ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన క్లారిటీ ఏంటో చూద్దాం. ఏపీలో ఈ ఫైల్స్ పై పొలిటికల్ గోల్మాల్. ఈ ఆఫీస్ మూసివేతపై రచ్చో రచ్చస్య. సర్కారీ లెక్కలన్నీ గాయబవుతాయా? విపక్షాల ఆందోళన వెనుక పరమార్థమేంటి? బేఫికర్ అంటూ సర్కార్ ఇచ్చే అభయమేంటి? అప్గ్రేడేషన్ కోసం ఈ ఆఫీస్ ను ఈ నెల 17 నుంచి 25 వరకు మూసివేస్తున్నాం అని ఏపీలో ఐటీ శాఖ నుంచి వచ్చిన ప్రకటన రాజకీయ రచ్చకు దారితీసింది. సరిగ్గా ఎన్నికల ఫలితాల ముందు వెలువడ్డ ఈ అనౌన్స్మెంట్ మీద విపక్షాలకు సందేహాలొచ్చాయి. ప్రభుత్వం మారుతోందన్న భయంతో ఫైళ్లు తారుమారు చేస్తున్నారు, ఈ విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ అధికార పార్టీ మీద సీరియస్ గా అటాకింగ్ షురూ చేశాయి అపోజిషన్ పార్టీలు. ఏ ఒక్క ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయొద్దు, మీరు ఏ ఒక్క ఫైల్ కూడా పరిధి దాటి వ్యవహరించడానికి వీల్లేదు. ఏమేం చేశాం తప్పులు, ఆ తప్పులు కప్పిపుచ్చుకోవటానికి ఏం చేయాలి అని అందరు కూడా ఆతృత పడుతున్నారు. వారందరికీ నేను తెలియజేస్తున్నా, కైండ్లీ డోంట్ డూ ఎనీ ఫర్దర్ మిస్టేక్. అటు ఈ ఆఫీస్ అప్గ్రేడ్ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు. గ్రామ వార్డు సచివాలయాలకు ఈ ఆఫీసును విస్తరించడాన్ని తప్పుబడుతూ గవర్నర్ కు లేఖ రాశారు ఆయన. అప్గ్రేడ్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని వైసీపీ సర్కార్ను కార్నర్ చేశారు. ఇప్పటికే కీలక రికార్డులు మాయమయ్యాయనేది టీడీపీ ఆరోపణ. గతంలో ఫైళ్లు కాల్చివేసిన సందర్భాల్లో సీఈఓకు ఫిర్యాదు చేసినా కనీస చర్యలు తీసుకోలేదనేది టీడీపీ చూపిస్తున్న రుజువు. అందుకే కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా అప్గ్రేడేషన్ నిలిపేసేలా ఆదేశాలివ్వాలని గవర్నర్ ని కోరారు. ఫైళ్ల తారుమారుతో తప్పించుకోవాలనుకుంటే కుదరదు, ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టబోం అని ఛాలెంజ్ విసిరింది టీడీపీ. ఈ ఆఫీస్ క్లోజ్ చేస్తారంట, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందంట. ఈ ఆఫీస్ క్లోజ్ చేస్తారు అంటే ఈ రోజున ఎంత తొందరపడుతున్నారు. ఎలా క్లోజ్ చేస్తారు? క్లోజ్ చేయడానికి ముందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాకముందే చీఫ్ సెక్రటరీ గారు ఎట్లా నోట్ ఫైల్ ఇస్తారు, ఇదంతా తీస్తాం బయటికి, ఇదంతా బయటకు వస్తుంది. అందుకే అధికార గణానికి తెలియజేస్తున్నా, ఎప్పటి వరకు చాలా తప్పులు చేశారు. తప్పులు చేయని అధికారులు చాలా అరుదుగా ఉన్నారు. దట్ ఆల్సో వి నో. ఫర్దర్గా తప్పులు చేయొద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీలో ఈ ఫైల్ వ్యవస్థ 7 ఏళ్ల కిందట చంద్రబాబు హయాంలోనే అమల్లోకి వచ్చింది. అవసరమున్న ఫైళ్లను స్కాన్ చేసి డిజిటల్ రూపంలోకి మార్చడం, అవసరం లేని దస్త్రాల్ని తొలగించడం అనే ప్రక్రియ 2017లోనే మొదలైంది. అప్పట్లో మీకోసం జన్మభూమి ఉపాధి హామీ పథకం లాంటి దస్త్రాలన్నీ కంప్యూటరీకరించారు. తర్వాత ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పర్యటనలో వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారాలు అన్నీ డిజిటలైజ్ చేశారు. తర్వాత ప్రభుత్వ లావాదేవీలన్నీ కాగిత రూపంలో కాకుండా ఈ ఆఫీస్ పరిధిలోకే వచ్చేశాయి. ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో నిల్వ చేస్తూ అత్యవసర సమయాల్లో రికవరీ చేసేందుకు వీలుగా ఈ ఆఫీస్ వర్షన్ను డిజైన్ చేశారు. కానీ ప్రభుత్వ మార్పిడి సమయంలో ఈ ఫైల్స్ లో గోల్మాల్ జరగడం సహజం. ఇప్పుడు అప్గ్రేడేషన్ మాటున జగన్ సర్కార్ పాల్పడుతోంది కూడా అటువంటి అరాచకమే అంటోంది టీడీపీ. జగన్ ప్రభుత్వంలో విడుదలైన జీవోలు, డాక్యుమెంట్లు, నోట్ ఫైల్స్ అన్ని భౌతిక, డిజిటల్ రూపాల్లో ఉన్నదున్నట్టుగా భద్రపరచాల్సిందే అనేది టీడీపీ డిమాండ్. కానీ అలాంటిది ఏమీ లేదని కొట్టిపారేస్తోంది అధికార వైసీపీ. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేస్తుంటే గవర్నర్ కు లేఖలు రాస్తూ రచ్చ చేస్తున్నారని, రికార్డులు మాయమవుతున్నాయనేవి పిచ్చి ప్రేలాపనే తప్ప మరోటి కాదని వాదిస్తోంది రూలింగ్ పార్టీ. అసలు ఏమనుకుంటాడో అర్థం కావట్లేదు ఆయన చంద్రబాబు నాయుడు. అధికారం లేక ఆల్రెడీ వచ్చేసాను అనుకుంటున్నాడు. మధ్యలో 5 ఏళ్ళు గ్యాప్ వచ్చినా కూడా తనకంగా ఇది దిగినట్లేదు. ఇది కూడా ఈ ఆఫీస్ ఏదో పంచాయతీ ఆఫీసా, స్టేట్ గవర్నమెంట్ అంటే పంచాయతీ ఆఫీసు ఇంకో దగ్గర ఎక్కడ మారుమూల తెలియని దీంట్లో ఏ కనెక్టివిటీ లేని చోట ఏదైనా ఫైళ్ళు తారుమారు అది అనుకోవచ్చు. ఒక స్టేట్ ఒక గవర్నమెంట్ అనేది అది ఎవరైనా ఉండొచ్చు. రికార్డులన్నీ మాయమైపోతున్నాయి. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయొద్దు అంటే ఏదో ఈయన వచ్చేస్తున్న ఇంప్రెషన్ ఇస్తా స్టేట్మెంట్లు ఇవ్వడము, లేదా గవర్నర్కి అందరికి లెటర్లు రాయడము,
ఏమాత్రం ఆయన ధోరణి మారలేదు. ప్రభుత్వ కార్యకలాపాలు సేవల సామర్థ్యం పెంచడం కోసం ఈ ఆఫీస్ అప్లికేషన్ను మెరుగుపరచాలన్నది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ట్యాంపరింగ్ కు ఆస్కారం లేకుండా అప్గ్రేడ్ చేసుకోండి అని ఏపీ సహా మహారాష్ట్ర, కేరళ ఇలా 14 రాష్ట్రాలకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నుంచి తాకీదులొచ్చాయి. ఆ మేరకే ఏపీ సర్కార్ యాక్షన్ ప్లాన్ తీసుకుంది తప్ప ఇందులో ప్రత్యేకించి కుట్రకోణం ఏదీ లేదని, సందేహించాల్సిన అవసరమే రాదని భరోసానిస్తోంది వైసీపీ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.